సచివాలయంలో ఉదయం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంబంధించి దీంతో మాట్లాడేందుకు కూడా మనతో పాటు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఉదయం తెల్లవారుజామున ఈరోజు సెకండ్ బ్లాక్ 2లో అగ్నిప్రమాదం జరిగింది. ఎలా జరిగింది, మీరు ఎలా? బ్యాటరీస్ రూమ్లోని అది షార్ట్ సర్క్యూట్ వల్ల కొంచెం అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. వితిన్ 8 to 10 minutesలో ఎస్పీఎఫ్ వాళ్ళు చూడటం, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రావడం, ఆ మంటలు అదుపు చేయడం అన్నీ కూడా జరిగినాయి. ఈరోజు దాని మీద ప్రాథమిక దర్యాప్తు కూడా చేయడం జరిగింది. ప్రాథమిక నివేదిక ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎందుకైనా మంచిది అని చెప్పేసి అన్ని కోణాల నుంచి ఆలోచించాలి కాబట్టి ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మన పోలీస్ ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వస్తున్నారు, క్లూస్ టీమ్ వచ్చి అన్ని విధాలుగా కూడా అన్ని కోణాల నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకొని ఫర్దర్గా ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత. అదేవిధంగా మనం తర్వాత కూడా ఇంకెవరు ఇంటెన్షన్గా ఎవరైనా చేసి ఉంటే కనుక వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. బ్లాక్ 2లో అంటే ఎంతవరకు నష్టం జరిగింది మేడం? అంటే అలర్ట్కు ఏమన్నా అంటే ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చినారు కదా వాళ్ళు మాకు నివేదిక ఇచ్చిందా దాని విషయాలు చెప్తాం. మొత్తం తీసుకున్న మటుకు ప్రమాదవశాత్తు బ్యాటరీలో ప్రాబ్లం అంటే షార్ట్ సర్క్యూట్తో కూడా అగ్నిప్రమాదం సంభవించని చెప్పేసి కూడా హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. దీని మీద పూర్తి సమగ్ర విచారణ చేపట్టేందుకు కూడా పోలీసులు ఆదేశించమని చెప్పేసి హోమ్ మినిస్టర్ అయితే చెప్తున్నారు.